అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతికృష్ణ లైఫ్ స్టైల్. అందరూ బాగున్నారని, ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ పార్వతీ పరమేశ్వర్లని, అలానే ఆ ఏడుకొండల వాడిని కోరుకుంటున్నాను. మనం మొత్తానికి తిరుపతి కొండ ఎక్కడానికైతే రెడీ అయిపోతున్నాము. కపిలతీర్థం నుండి ఇక్కడికైతే వచ్చేసాం. మార్నింగ్ అక్కడ చూసారు కదా లాస్ట్ వీడియోలో, అక్కడ దర్శనం అది అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చేసాము. లగేజ్ అంతా కౌంటర్లో పెట్టేసాము. పెట్టేసి ఇంకా ఒక కొబ్బరికాయ కొట్టి దీపం అయితే వెలిగిస్తున్నాము ఇక్కడనే మెట్లెక్కే ముందు అందరము. సో ఇక్కడ పూజ అయితే చేసుకొని మెట్లెక్కడం అయితే స్టార్ట్ చేస్తున్నాము. మెట్లెక్కడానికి పసుపు కుంకుమ అది పెడదాము అనేసి ఇంకా కొద్దిగా తీసుకున్నాము. కొంచెం పెద్దవే ప్యాకెట్స్ అక్కడ కిందనే అన్నీ ఉంటాయి. ఇక అలానే కొండ ఎక్కుతున్నప్పుడు ఇది శ్రీవారి కొండ, అలిపిరి కాదు. అలిపిరి మెట్లు చాలా లాంగ్, అవి 5500 ఏమో చేంజ్ ఉంటాయి. ఇవి అంత ఉండవు, ఇవి 2500 ఏమో ఉన్నాయి మెట్లయితే మొత్తము. ఇది కొంచెం తక్కువే. అలానే శ్రీవారు దిగిన కొండ ఇదే అనేసి చాలామంది అన్నారు. సో అందుకని ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే అలిపిరి కొండ ఎక్కాము, కానీ ఈసారి మాత్రం శ్రీవారి కొండనే ఎక్కుతున్నాము. 2 టైమ్స్, ఇది సెకండ్ టైము శ్రీవారి కొండ ఎక్కడము. సో ఎక్కే ముందు అయితే కింద అయితే పూజ చేసుకొని అలానే స్టార్ట్ అవుతున్నాము. అలానే మిడిల్లో మనకి ఎక్కడ బాటిల్స్ అని, డ్రింక్స్ అని, ఫుడ్ ఐటమ్స్ అని ఏమీ ఉండవు. కొండ ఎక్కుతున్నప్పుడు మధ్యన అయితే ఏమైనా మనం క్యారీ చేయాలంటే కిందనే ఏమైనా పర్చేస్ చేసుకొని క్యారీ చేయాలి. అలానే పైకి ప్లాస్టిక్ అయితే నాట్ అలౌడ్ అనమాట. బాటిల్స్ పిల్లలతో ఉన్న వాళ్ళైతే ఒక బాటిల్ అయితే క్యారీ చేసుకుంటే బెస్ట్. ప్లాస్టిక్ బాటిల్ కాదు, స్టీల్ బాటిల్ అలా ఏవైనా, లేకపోతే మనం ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న బాటిల్స్ అయినా నో ప్రాబ్లం. సో మొత్తానికి కొండ అయితే ఎక్కేస్తున్నాము బొట్లు పెట్టుకుంటూ, అలా స్వామివారిని గోవింద నామాలు తలుచుకుంటూ కొండ అయితే ఎక్కుతున్నాము. ఎక్కుతున్నప్పుడు అయితే పిల్లలతోటే కొద్దిగా భయం ఉండే, వీళ్ళు ఎక్కగలుగుతారా లేదా, మిడిల్లో ఏమైనా సతాయిస్తారా, ఎత్తుకోమని ఇబ్బంది అవుతుందేమో అని అనుకున్నాము. కానీ ఏం ప్రాబ్లం అయితే అవ్వలేదు. కానీ ఏంటి షాకింగ్ అంటే భువిజ ఎక్కేసింది. 1200 స్టెప్స్ ఏమో ఎక్కేసింది భువిజ. యువన్ అయితే ఇంకా మొత్తం ఎక్కేసిండు లాస్ట్ వరకు అయితే. చాలా యాక్టివ్గా హుషారుగా ఎక్కేసారు ఇద్దరు. ఎలా అంటే ఫ్రెండ్స్ ఉన్నారనమాట, ఇంకా వాళ్ళు అలా మాట్లాడుకుంటూ సరదాగా మొత్తానికి మెట్లయితే ఎక్కేశారు. చాలా మంచిగా అనిపించింది, ఏమి ఇబ్బంది పెట్టలేదు పైకి ఎక్కే వరకు అయితే. పైకి ఎక్కిన తర్వాతనే కొంచెం ఇబ్బంది పడ్డాము. ఇక్కడ కిందనే మనకి శ్రీవారి మెట్లు ఎక్కుతున్నప్పుడు కింద ఒక 50 to 100 స్టెప్స్ ఎక్కే మధ్యన మనకి టికెట్స్ అయితే ఇస్తారు. మాకైతే ఈవినింగ్ స్లాట్ 5 o'clockకి స్లాట్ అయితే ఇచ్చారు. సరేలే 5 o'clockకి కదా స్లాట్, ఎక్కడానికి ఒక 2 hours to 3 hours పడుతుంది. ఎక్కిన తర్వాత ఇంకా పిల్లలకి కొద్దిసేపు రెస్ట్ తీసుకోమని చెప్పి తర్వాత అయితే స్లాట్కి టైం ఉంటుంది అని అనుకున్నాము. కానీ మేము అనుకున్నది ఒకటి, అక్కడ పైకి వెళ్ళిన తర్వాత జరిగింది ఒకటి అనమాట. శ్రీవారి మెట్లు ఎక్కుతుంటే దౌర్భాగ్యం ఏంటి అంటే కొంతమంది చెప్పులు వేసుకొని ఎక్కుతున్నారు. చాలా కోపం వచ్చింది మాకైతే, చెప్పులు ఎందుకు వేసుకొని ఎక్కుతున్నారా అని. ఇంకా వాళ్ళకి చెప్పులు వేసుకోకూడదు, తీయండి తప్పు అనేసి అంటే ఎవరు చెప్పారు, కింద ఎక్కడ ఎవరు చెప్పట్లేదు, ఎక్కడ బోర్డు కూడా లేదు కదా, మీరు ఎందుకు చెప్తున్నారు, అది ఇది అని ఆర్గ్యూ చేశారు. అయినా సరే మా వారు ఊరుకోలేదు. వాళ్ళు చెప్పులు తీసే వరకు ఒక కవర్ ఇచ్చి చెప్పులు తీసి అందులో వేయండి, చెప్పులు వేసుకొని ఎక్కకూడదు అని అయితే చెప్పారు. మొత్తానికి అలా అయిందనమాట. కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా మెట్లయితే మేమైతే బాగానే ఎక్కేసాం పైకి. ఆ రోజు ఫుల్ మంచు, విపరీతమైన మంచు, అసలు చిన్నగా తుప్పర్లాగా పడుతూనే ఉన్నాయి చినుకులైతే. ఇక పైకి ఎక్కిన తర్వాత ఇక్కడైతే మోకాల పర్వతం ఉండదు కాబట్టి ఒక 21 స్టెప్స్ అయితే మోకాల పర్వతం అయితే ఎక్కేసినాం అందరము. ఇక ఎక్కిన తర్వాత పైన కూడా కొంచెం పసుపు కుంకుమ అది వేసి పూజ చేసుకొని బొట్లు అవి పెట్టుకొని ఇక కొద్దిసేపు రెస్ట్ అయితే తీసుకున్నాము ఇక్కడ పిల్లలతోటి. 4 years బ్యాక్ అయితే వచ్చాము తిరుపతి. అప్పటికి ఇప్పటికీ చాలా చేంజ్ ఉందన్నమాట, చాలా మారిపోయినాయి. ఏంటి అంటే కొన్ని గుడ్ థింగ్స్ ఉన్నాయి, కొన్ని బ్యాడ్ థింగ్స్ కూడా ఉన్నాయి. గుడ్ థింగ్స్ ఏంటి అంటే ప్లాస్టిక్ నాట్ అలౌడ్, కంప్లీట్ బ్యాన్ చేశారు ప్లాస్టిక్ పైన అయితే. ఏవైనా వాటర్ బాటిల్స్ ఏవైనా పర్చేస్ చేయాలి అంటే అవి సీసానే ఉన్నాయన్నమాట, బాగుందన్నమాట. ఇక కూల్ డ్రింక్స్ ఏమైనా కావాలంటే టిన్స్ తోటే ఉన్నాయి. ఇక టిన్స్, గ్లాసెస్ ఇవే కాబట్టి ఏం ప్రాబ్లం లేదు.
వీళ్ళకైతే స్టెప్స్ మీద ఎక్కినప్పుడు ఎక్కడ డ్రింక్స్ దొరకలేదని గిలిగిలా కొట్టుకున్నారు. ఇక పైకి రాగానే ఇక మంచి ఒకటి పట్టుకున్నారనమాట టిన్స్ అయితే. ఇక పిల్లలు మేమందరం అయితే బాదం డ్రింక్స్ అవి తీసుకున్నాము. మేము మార్నింగ్ 9:00కి అయితే స్టార్ట్ అయ్యాము. మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసాము. 9కి స్టార్ట్ చేస్తే 11:00 వరకు మెట్లు ఎక్కడం అయితే కంప్లీట్ అయింది. మార్నింగ్ పిల్లలతో ఉన్నప్పుడు మార్నింగ్ స్టార్ట్ అవ్వడమే కరెక్ట్. ఆఫ్టర్నూన్ 2:00 తర్వాత నుంచి ఇంకా పిల్లలతో మెట్లు అయితే ఎక్కనివ్వరు. 2 లోపలనే పిల్లలతో మెట్లు ఎక్కాలి అంటే, లేకపోతే పెద్దవాళ్ళతో అయితే పర్లేదు. ఈవినింగ్ 6-7 వరకు అయితే అలో ఉంది. ఇంతకుముందు చూసారు కదా బాటిల్ అయితే, అది గ్లాస్ది బాటిల్. ఆ బాటిల్ పర్చేస్ చేసినప్పుడు దాని కాస్ట్ 50 రూపీస్. అది మనం మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తే మళ్ళీ మనకి 20 రూపీస్ రిటర్న్ ఇస్తారనమాట. అందుకే జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఆ బాటిల్ మనతోనే క్యారీ చేయాలి. చేసి మనకి ఎక్కడికక్కడ వాటర్ అయితే ఉంటాయి కాబట్టి వాటర్ ఫెసిలిటీ బాగానే ఉంది. వాటర్ అయితే ఉంటాయి కాబట్టి మనము ఫిల్ చేసుకొని ఆ బాటిల్ అయితే యూస్ చేసుకోవాలి. ఇక దగ్గరలోనే పార్క్ అయితే ఉంది కదా అని పార్క్ అయితే వచ్చారు. ఇక మా వారు అన్నయ్య రూమ్ కోసం వెళ్ళారు. ఇక ఈ గ్యాప్లో మేమైతే ఇక్కడ అలా తిరుగుతున్నాము పిల్లలు అందరము. ఇక పిల్లలు అయితే ఒక దగ్గర అయితే ఉండరు కదా, ఇంకా వాళ్ళని కొద్దిసేపు అటు ఇటు తిప్పుతున్నాము. రూమ్ కోసం వెళ్ళిన వాళ్ళు రావడానికి 2 గంటలు పట్టింది. ఆ రూమ్ మాకు రావడానికి ఆల్మోస్ట్ ఈవినింగ్ 3:30 అయిపోయింది టైం. అసలు టూ మచ్, అసలు రూమ్స్ దొరకలేదు. బాగా చలి ఉంది, మంచు కురుస్తుంది. మంచుకు కూడా పిల్లలతోటి చాలా ప్రాబ్లం ఫేస్ చేసాం ఆ రోజైతే. అసలు 4 years బ్యాక్ ఉన్న డెవలప్మెంట్కి ఇప్పుడు కనీసం ఆ డెవలప్మెంట్ కూడా లేదు. ఇప్పుడు ఆ ఉన్న డెవలప్మెంట్ కాస్త మొత్తం పాడైపోయింది. ఏ ఫెసిలిటీస్ లేవు. 4 years బ్యాక్ ఎంత ఫెసిలిటీస్ ఉన్నాయో ఇప్పుడు ఆ మాత్రం ఫెసిలిటీస్ కూడా లేవు. ఉన్న ఫెసిలిటీస్ కూడా పోయినాయి. అసలు రోడ్ సైడ్స్ ఎక్కడ పడితే అక్కడ పందులు తిరుగుతున్నాయి. ఆ రూమ్స్ కూడా 3:30కి ఇచ్చారు అంటే ఆ రూమ్స్ ఏవి క్లీన్ లేదు, సరౌండింగ్ బాగాలేదు, క్లీన్ లేదు, వాటర్ ప్రాబ్లము, హాట్ వాటర్ లేదు, అసలు ఏ ఫెసిలిటీ కూడా అసలు బాగాలేదు అసలు అక్కడైతే. ఇంకా ఎలా ఒకలాగా అక్కడ అడ్జస్ట్ అవ్వాలి అంతే. ఇక మొత్తానికి రూమ్కి వచ్చి లగేజెస్ అవి రూమ్లో పెట్టేసి గుండు చేయించుకోవడానికి అయితే అందరూ వెళ్ళారు. లేడీస్ కూడా కత్తిర్లు ఇవ్వడానికి అయితే వెళ్ళాము. 2 years నుంచి పెంచుతున్నాడు మా చిన్నల్లుడు. ఆ మొక్కు గురించే మేము అందరం ఇప్పుడు కలిసి తిరుపతి అయితే వెళ్ళాము. ఇక 1 by 1 గుండ్లు అయితే కానిచ్చేసాము. పిల్లలు ఏమైనా ఏడుస్తారేమో అనుకున్నాం కానీ పిల్లలు ఎవరు ఏడవలేదు. బాగానే అందరూ గుండ్లు చేసుకున్నారు. పిల్లలకేమో ఆడవాళ్ళు చేపిస్తుండే గుండ్లు, పెద్దవాళ్ళకేమో మగవాళ్ళు చేస్తున్నారు. ఇక ఎవరిది వాళ్ళు టికెట్స్ ఇస్తారు కాబట్టి తీసుకొని ఇక చేయించుకోవడమే. ఇక గుండ్లు అవి అయిన తర్వాత ఇక పుష్కర్ని స్నానానికని వచ్చేసాము. మేము ఫస్ట్ టైం అసలు ఇలాంటి సీజన్లో వెళ్ళడము. ఎప్పుడు వచ్చినసారి మార్చ్, ఏప్రిల్, మే ఆ టైంలోనే వచ్చాము. ఫస్ట్ టైం అసలు ఇలాంటి టైంలో రావడము. కానీ పిల్లలతో ఉన్న వాళ్ళు మాత్రం ఎప్పుడు ఈ సీజన్లో అయితే రావద్దు. ఎందుకంటే మేము ఫేస్ చేసాం కాబట్టి నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. చాలా ప్రాబ్లం అయింది అసలు పిల్లలతో అయితే. ఎక్కడ తిరగడానికి అవ్వలేదు, బయటికి రావడానికి అవ్వలేదు. అట్లీస్ట్ మినిమం ఫెసిలిటీస్ కూడా లేవు అక్కడ. పిల్లలతో చాలా ఇబ్బంది అయింది ఉండడానికైతే. భువిజ అయితే ఏడుస్తుందేమో అనుకున్నా పుష్కరిణిలో స్నానానికి, కానీ ఏం ఏడవలేదు. బాగానే స్నానం అది చేసింది ఏడవకుండా. ఇక చలికి ఏడుస్తుందేమో, చేయనంటదేమో అనుకున్నా, కానీ ఇంకా కొద్దిసేపు ఆడుకుంది. అసలు అంత చలిలో కూడా బాగానే ఆడారు పిల్లలు అయితే వాటర్లో. చలి అయితే మామూలుగా లేదు. పెద్దవాళ్ళమే చాలా ఇబ్బంది అయిపోయాము. ఇంకా పిల్లలకి అయితే ఎట్లుంటుందో ఇంకా చెప్పక్కర్లేదు. ముందు పిల్లలతో అయితే కానిచ్చేసి పిల్లలకైతే ఫస్ట్ రెడీ చేస్తాము. రెడీ చేసి తర్వాత ఇక ఎవరి జంటలతోటి వాళ్ళం ఇక జంటలుగా వెళ్ళి పుష్కరంలో అయితే మునిగేసి మేము రెడీ అయిపోయాము. అక్కడే పక్కనే మార్చుకోవడానికి గదులు అవి ఉన్నాయి. సో అక్కడ ఇంకా మేము కూడా రెడీ అయిపోయాము. ఇలాంటి పుష్కరంలో స్నానం చేయడం ఎన్నో జన్మల అదృష్టం అసలు నిజంగా. గుండ్లు అయిపోయినాయి. పుష్కరంలో స్నానాలు కూడా ఇప్పుడే అందరం చేస్తాము. వెదర్ అయితే చాలా కూల్గా ఉంది. వర్షం అయితే కంటిన్యూస్గా పడుతుంది, కానీ తప్పదు కదా పిల్లలతోటి. ఇక మా గుండ్లు అయితే ఇగో ఇన్ని రెడీ అయినాయి. హాయ్ చెప్పండి అందరూ. ఓకే
ముందుగా వరాహస్వామి దగ్గర దర్శనం అయితే చేసుకున్నాము. ఎందుకు అంటే తిరుపతి కొండ వరాహస్వామిదేని. అక్కడ ఏడుకొండలవాడు ఉండడానికి ఆయన అనుమతించారు. సో అందుకని ముందుగా ఈయన దర్శనం అయ్యాకనే ఆయన దర్శనానికి అయితే వెళ్ళాలి, భక్తులు అలానే వస్తారు అని చెప్పారనమాట. ముందు రోజు నైట్ బొట్లు పెట్టుకుందామంటే ఎక్కడ ఎవ్వరూ కనిపించలేదు. బట్ నెక్స్ట్ డే కనిపించేసరికి సరే అని అందరం పెట్టేసుకున్నాము. పెట్టుకొని ఇక భోజనానికి అయితే వెళ్ళాము, వెంగమాంబ అన్నప్రసాదంకి అయితే. ఇది అప్పటికి ఇప్పటికీ చాలా చేంజ్ అయిపోయింది ప్రసాదంలో అయితే. ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను కదా, ఇంతకుముందు వచ్చాము 4 years బ్యాక్ అని. ఫుడ్ అప్పుడు చాలా బాగుండే. ఇప్పుడు బాగాలేదా అంటే బాగాలేదు అని కాదు, బాగుంది. కాకపోతే అన్నము రేషన్ బియ్యం యూస్ చేస్తున్నారేమో. అన్నం తింటుంటే చాలా స్మెల్ వస్తుంది. కర్రీస్, చారు అవి బాగున్నాయి. బట్ అన్నం ఒకటి బాగాలేదు, అది మారిస్తే బాగుంటుంది. తిరుపతిలో అయితే భోజనానికి తిండికి అయితే ఎక్కడ కొరవ ఉండదు. రోడ్ల సైడ్ కూడా ఎక్కడికక్కడ పెడుతుంటారు. ఇక్కడ వెంగమాంబలో కూడా ఫుడ్ మ్యాక్సిమమ్ పెడుతుంటారు. 1 hour ఏమో గ్యాప్ ఉంటుంది అంతే. బాగానే ఉంది ఫుడ్కి అయితే. కానీ రేషన్ బియ్యం ఒకటే అది స్మెల్ వస్తుంది, అదొకటే మార్చాలి. వెదర్ అయితే ఎలా ఉందో చూస్తున్నారు కదా, చూస్తుంటేనే అర్థమైపోతుంటుంది అక్కడ వాతావరణం ఎట్లుంది ఏంటి అన్నది. అలాంటి వాతావరణంలో అసలు పిల్లలు తిరగడమే ఎక్కువ. ఇంకా పిల్లల కోసం హాట్ వాటర్ కోసం అయితే మేము అసలు ఎలా తిరిగామంటే ఇంకా అలా తిరిగాము ఎన్నిసార్లు అయితే. కానీ ఎక్కడ హాట్ వాటర్ అయితే అస్సలు లేవు. చాలా ఇబ్బంది అయింది అసలు. ఎందుకు ఆ ఫెసిలిటీ లేకుండా చేశారో ఏమో తెలీదు. వీలైతే ముందప్పటికి ఇప్పటికీ డెవలప్ అవ్వాలి, ఇంకా ఫెసిలిటీస్ కూడా ఎక్కువ ఉండాలి. అలాంటిది ఉన్న ఫెసిలిటీస్ కాస్త పోయినాయి, ఏంటో ఏమో అసలు. తిరుపతి మాడవీధుల్లో స్వామివారిని ఊరేగింపు చేస్తారు. అలాంటిది ఇప్పుడు ఆ మాడవీధుల్లో చాలామంది చెప్పులు వేసుకొని కూడా తిరుగుతున్నారు. కానీ ఎవ్వరు ఏం అనట్లేదు, ఏం పట్టించుకుంటలేదు ఎందుకో అసలు. చాలా బాధ అనిపించింది. ఇంకొకటి ఏంటి అంటే, ఇంతకుముందు దర్శనానికి వెళ్ళాలంటే కంపల్సరీ లేడీస్ శారీ వేసుకోవాలి, మగవాళ్ళు పంచలు కట్టుకోవాలి అని ఉంటుండే. ఇప్పుడైతే మరి ఎందుకు తీసేశారో, ఎందుకంత నిర్లక్ష్యంగా ఉన్నారో తెలీదు. ఇష్టం వచ్చినట్టు అయితే వెళ్తున్నారు, డ్రెస్సులతో వెళ్తున్నారు లేడీస్. అలానే మగవాళ్ళు కూడా ప్యాంటు షర్ట్లతోటి, జీన్సులతోటి అలా వెళ్తున్నారు దర్శనానికి. మరి ఎందుకు అన్ని గాలికి వదిలేస్తున్నారో ఏమో. ఇలాంటి విషయాలన్నీ పక్కన పెడితే మొత్తానికి స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. పిల్లలైతే మార్నింగ్ టైం అంతా బాగానే యాక్టివ్గా ఉన్నారు, ఎక్కారు, మెట్లన్నీ ఎక్కారు, బాగుండే. ఇంకా నైట్ ఈవినింగ్ 5కి ఇచ్చారు స్లాట్. కానీ మాకు లేట్ అయింది కొంచెం, 8:30, 9 అయిపోయింది దర్శనానికి వెళ్ళేసరికి. కానీ ఆ టైంలో కొంచెం దర్శనం కూడా బాగానే జరిగింది ఫ్రీగా. పిల్లలు అయితే చుక్కలు చూపించేసిర్రు ఇక మాకైతే ఆ రోజు. ఇక మొత్తానికి దర్శనం బాగా చేసుకొని వచ్చేసాము. కాకపోతే ఇలాంటి చిన్న చిన్నవన్నీ కొంచెం మనసుకైతే బాధాకరమైన విషయాలు ఇంతకుముందు చెప్పినవైతే. మెయిన్ తిరుపతి వచ్చాము, దర్శనం చేసుకున్నామంటే మెయిన్ ఏంటి, లడ్డు ప్రసాదం. ఇప్పుడు ఆ లడ్డు ప్రసాదం, ఇంతకుముందు లడ్డు ప్రసాదం ఎలా ఉండేది, ఎంత గట్టిగా ఇరిచినా ఇరిగేది కాదు, కొంచెం డ్రైగా ఉండేది, చాలా గట్టిగా ఉండేది. అలాంటిది ఇప్పుడు లడ్డు ప్రసాదం అయితే కనీసం ఒక 10 days కూడా ఉండట్లేదు అసలు. తెచ్చిన తర్వాత వెంటనే పాడైపోతుంది, బూజు పట్టేస్తుంది. అలానే లడ్డు కూడా వెంటనే పిదిమిపోతుంది, మొత్తం పౌడర్ అయిపోయింది వచ్చేసరికి అయితే. ఇక సరే న్యాచురల్గా అక్కడ అగరబత్తులు అవి ఉంటాయి కదా అని అగరబత్తులు, క్యాలెండరు, అలానే డైరీస్ అవి అయితే కావాల్సినవి ఎన్ని కావాలని అయితే తీసుకున్నాము. తెలిసిన వాళ్ళకి ఇవ్వడానికి కూడా తీసుకున్నాము. ఇంతకుముందు దీపాలంకరణ సేవ బయట జరిగేది. అప్పుడు స్వామివారిని కొంచెం ఊరేగింపు చేసేవారు. ఇప్పుడు కూడా అలానే చేస్తారేమో అని చాలాసేపు అయితే వెయిట్ చేసి చూసాము. కానీ ఓన్లీ ఏనుగులనే బయట పెట్టారు, స్వామివారిని అయితే తీసుకురాలేదు బయటికి, లోపలనే అయిపోయింది అది. ఇంకా అక్కడి నుంచే సాష్టాంగ నమస్కారం అయితే చేసుకొని ఇక వచ్చాము. కాబట్టి కొద్దిగా షాపింగ్ అయితే చేసాము, పిల్లలకి ఏవైనా కావాల్సినవి. అలానే అంత దూరం పుణ్యక్షేత్రంకి వెళ్ళాము కాబట్టి అక్కడ గుర్తుగా ఏవైనా తీసుకోవాల్సినవి అయితే తీసుకున్నాము. గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద
గోలనందన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద. ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే మన వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలానే నలుగురికి షేర్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. ఈ కలియుగ దైవం ఆ ఏడుకొండల వాడు. ఆయనని మనందరము కోరుకుందాము. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. తిరుపతి నుండి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాము అన్నది మళ్ళీ వచ్చే వీడియోలో అయితే అందరూ చూద్దురు. అప్పటి వరకు అయితే స్టే ట్యూన్. బాయ్ బాయ్. జై శ్రీరామ్.